నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. వైద్యాధికారులు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డాక్టర్ల హాజరు రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఉదయం గం 9:45 నీల వరకు కూడా పలువురు వైద్యులు ఆసుపత్రి విధులకు హాజరు కాకపోవడాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, తహసీల్దార్ జనార్దన్ ఉన్నారు. ఫోన్ సైలెంట్ భారతదేశంలో రైతుల కోసం పనిచేసే సంఘం భారతీయ కిసాన్ సంఘ్ మాత్రమేనని అఖిల భారతీయ కిసాన్ సంఘ్ కార్యదర్శి మోహన్ మిశ్రా అన్నారు. రైతుల సంక్షేమం కోరే సంఘం భారతీయ కిసాన్ సంఘ్ అని అన్నారు. 13 నవంబర్ 2023న హైదరాబాద్లోని పరేడ్ మైదానంలో పెద్ద సభ నిర్వహించామని, ఆ సభ ద్వారా కేసీఆర్ బాయ్ బాయ్ అంటే గత ఎన్నికల్లో కేసీఆర్ ఓటమిని చూశామని అన్నారు. రాజస్థాన్లో సోయా బీన్ రైతులకు ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి భారతీయ కిసాన్ సంఘ్ తీసుకెళ్లిందని అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ సభలకు అఖిల భారత్ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి మోహన్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభ ద్వారా పాల కల్తీని అరికట్టి పెండింగ్లో ఉన్న పాడి రైతుల పాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, వ్యవసాయ సంబంధిత ధాన్యాలు, వంట నూనెల కల్తీని అరికట్టాలి, జంతు కొవ్వులతో తయారు చేస్తున్న వంట నూనెలను అరికట్టాలని, భూమి హక్కుల విషయంలో ప్రభుత్వాలు సర్వే జరిపించి యజమానులకు భూ హక్కులను కల్పించాలని, రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వాలే కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ధాన్యం తడవకుండా టార్పలిన్ కవర్లు అందించి రైతు కల్లాలు నిర్మించాలని, రైతులు పండించిన కూరగాయలకు లాభసాటి ధర అందే విధంగా చూడాలి, కమిషన్ ఏజెంట్ల భారీ దోపిడీ నుండి రైతులను కాపాడాలని తీర్మానాలు చేశారు. ఈ సభలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు జోగినపల్లి శ్రీరంగారావు, ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి రాజిరెడ్డిలు, వేలాదిగా రైతులు పాల్గొన్నారు. చంద్రయ్య, మాది వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా. నాకు తెలిసినంతవరకు వారికి శాల్వతో సన్మానించాల్సిందిగా జాతీయ కార్యదర్శి సాయిరెడ్డి గారి మోహన్ మిశ్రా గారిని కోరుచున్నాం. अगली बार कहाँ बैठेंगे? 13 नवंबर को हम लोगों ने 2022 13 नवंबर को हम लोगों ने हैदराबाद में थे. हैदराबाद में धमाका के बाद तेलंगाना में क्या हलचल चला हम सबको पता है. हैदराबाद पैरेड ग्राउंड में हम लोगों ने बोले थे बाय बाय केसीआर, बाय बाय हो गया. अभी यहाँ कम्मारेड्डी में बसे बैठे हैं हम. अगली बार कहाँ बैठेंगे, कौन सा जिला तैयारी है बताओ पहले. మనం గత 2022 13 నవంబర్లో ప్యారడైజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున कोई जिला का हिम्मत है तो हाथ उठाओ. మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఏ జిల్లాలో కూర్చుందాం, ఏ జిల్లా వాళ్ళకైనా ధైర్యం ఉంటే ఆ జిల్లా వాళ్ళు చేతి ఎత్తండి. भारत माता की जय. सुनेगा वह सोयाबीन का फसल पानी में डूब चुका था. सोयाबीन का किसान परेशान था. हमने गाली दिया राजस्थान सरकार को, वो केंद्र सरकार की कृषि मंत्री का हृदय धक 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 किया. 10 तारीख को बुलाया,
हमारे साथी साई रेड्डी जी भी थे, बाकी हम 8 लोग गए। कृषि मंत्री को हमने सोयाबीन, तेल, नारियल के बारे में बताया। किसान परेशान है, बाहर से आप आयात कर रहे हो, किसान को भाव नहीं मिल रहा है। 10 तारीख केंद्र मंत्री के 9 तारीख को गाली दिया, 10 तारीख को दिल्ली में कृषि मंत्री को बताया, 14 तारीख को सितंबर 14 को कैबिनेट मीटिंग हुआ दिल्ली में और सारी तेल में, ऑयल सीड में आयात शुल्क बढ़ाया गया। उसके कारण नारियल का किसान जो 28,000 पर टन था नारियल का, ये 42,000 हो गया, आज 60,000 में बिक रहा है। सोयाबीन का किसान भी खुश है, सरसों का किसान भी खुश है और इसके साथ साथ बासमती, नॉन बासमती और ओनियन, उस सारे किसान खुश हुए। मंच में उपस्थित तेलंगाना राष्ट्र अध्यक्ष महामंत्री मेरे साथी साई रेड्डी जी, सिद्धर रेड्डी गारू, रामू जी कहाँ दिख नहीं रहे हैं, जो पीछे बैठकर सारी काम करते हैं, रामू जी गारू और सारी मेरे साथी कार्यकर्ता, क्योंकि देश में किसान परेशान है। देश का 50% पॉपुलेशन 70 करोड़ 70 करोड़ ये फार्मर्स होते हैं। ये 6 लाख गांव में बैठे हैं। 127 कृषि जलवायु क्षेत्र में खेती करते हैं। 40,000 से अधिक प्रकार के फसल उगाते हैं और इससे भी ज़्यादा परेशान झेल रहे हैं। उसके लिए लड़ाई जारी है। ये लोग कल थे, आज हम लोग हैं, कल आप लोग होंगे। लड़ाई जारी है, जब तक समाधान नहीं होगा तब तक लड़ाई को जारी रखना है। ये जब ये लोग काम कर रहे थे तब बीज किसान के पास था, सीड्स किसान के पास था। हैदराबाद से आंदोलन शुरू किए थे हम लोगों ने, यूनिवर्सिटी के अंदर से आंदोलन शुरू हुआ था। दुनिया में कहीं भी जो बेचता है, जो सेलर से वो टैक्स नहीं देता है। आज भी मैं किससे बात कर रहा था, यहाँ पत्रकार कोई है, वो समझने की कोशिश कर रहा था। टैक्स जो खरीदता है वो देता है। मंडी से लेकर कामारेड्डी म्यूनिसिपैलिटी तक, शमशाबाद सब्जी मंडी तक हम बेचते हैं और टैक्स भी देते हैं। सीधे सीधे लूट हो रहा है। कहीं भी किसान जब बेचने को जाता है उनको टैक्स नहीं देना। इसके लिए एक बहुत बड़ा लड़ाई है। मंडी के अंदर, मंडी के बाहर किसानों से लूट हो रहा है, खुला लूट। శ్రీ సిద్ధరామేశ్వర ఆర్య వైశ్య అన్నదాన సత్రంలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో కడప పెట్టే పూజ జరిగింది. ఆలయ నిర్మాణదాతలు కేసీపీ అండ్ బ్రదర్స్ నిజామాబాద్ నాందేడ్ మరియు కొలవర్ అండ్ బ్రదర్స్ బిచ్కుంద యజమానులుగా కొలవర్ శివకుమార్ దంపతులు, ట్రస్ట్ సభ్యులు పబ్బజగన్నాథం, చికోటి వెంకటేశం, కోడిప్యాక ఆంజనేయులు, పబ్బనాగరాజు, ఐత బాలకిషన్, రాజలింగం, కృష్ణమూర్తి, శ్రీనివాస్, గుమాస్తా రాజు, స్థపతి క్లర్క్ నవీన్, బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో పూజ నిర్వహించినారు. చూడండి, శ్రీ అవ్యాప్నః సంపదలు మాతోనే ఉండాలి అని రాసిన ఇక్కడ. శ్రీ నః అంటే ఈ సంపదలన్నీ కూడా మమ్ములను వదిలిపెట్టొద్దు, మాతోనే నిరంతరం కొనసాగుతూ ఉండాలి. మా తరతరాలకు వైశ్య వర్గాల వాళ్ళందరికీ కూడా, అందరికీ వైశ్యులకే కాకుండా మిగతా ఇక్కడ దర్శనంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సంపదలు పెరగాలి అని ఇక్కడ రాసి పెట్టడం జరిగింది. సంపదలు అంటే డబ్బే కాదు, సంతానము, తర్వాత ఇతరమైనటువంటి ఆరోగ్యము, తర్వాత మనుమలు మనుమరాళ్లతో సహా అంత చక్కగా రావాలని ఇక్కడ ఒక
మంత్రం రాసినాను ఈ దీని కింద, గడప కింద. ఇది పక్కకు పెట్టండి. మెల్లగా గడప తీసుకొని అన్నీ వరుసగా పెట్టండి. ఇది అయిపోయింది, పూజ అయిపోయింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణ, కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు గోపి గౌడ్ మాట్లాడుతూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. నాగేంద్రతనయాయై నమః. ఓం రమాయై నమః. పాలిచ సమర్పయామి. ధూపం, అగరత్తులు వెలిగించి అమ్మవారికి ధూపాన్ని చూపెట్టండి. మీరు అమ్మవారి ఓం పాపక్షిణ్యై నమః. ఓం పరమేశ్వర్యై నమః. ఓం చతుర్వింశతి వర్ణాఢ్యాయై నమః. ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః. ఓం మాతృరూపిణ్యై నమః. ఓం శివాయై నమః. ఓం జపపారాయణ ప్రీతాయై నమః. ఓం త్రివిలోచనాయై నమః. మండల దర్పణాయై నమః. ఓం జ్యోత్స్నా కపాలలిప్తాంగై నమః. ఓం మోహిన్యై నమః. పూజాః సమర్పయామి. నమస్కరోమి. జగదీశ్వర్యై నమః. ఓం మోహిన్యై నమః. ఓం మదనాకారాయ బలి. ఓం చక్రరూపిణ్యై నమః. ఓం కాలచక్ర. ఓం వన్యమండల మధ్యస్థాయై నమః. ఓం వాయుమండల. హే పుట్టినాదే పువ్వులల్లో, పెరిగినాదే మట్టి మనుషుల చేతులల్లో, బతుకమ్మయ్యి ఓ రమరమయ్యలో. హే నెల దిగిన నెలవంక నెత్తి మీద పొడిచినట్టు ఎత్తుకున్న బతుకమ్మయ్యి శ్రీరామరమయ్యలో. గద్దెల పట్టణమే గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే, గునుగు తంగెడు పువ్వులే బతుకమ్మ గుండెల్లో నిండాయిలే. చెల్లెళ్ళ కోలాటాలు చూడముచ్చటగా ఉండేను. అరే చిన్న పెద్దలు ఆనందంగా చిందులు వేసేను. అత్తావారింటి నుండి కొత్త కోడళ్ళు
వంక మీద గోరింట పూసింది పేరెంట్ రాసింది ఎన్నియల్లో పండు వెన్నెల మీద పచ్చి సలాడింది మా పల్లె పండుగ ఎన్నియల్లో బీరాయి పువ్వుల ఎన్నియల్లో ఆ భీముడు సొచ్చెను ఎన్నియల్లో కట్లాసి పువ్వుల ఎన్నియల్లో ఆ కాముడు చొచ్చెను ఎన్నియల్లో ఎంత ముద్దుగుంది సద్దుల బతుకమ్మ రూపాన్ని చూడంగా ఎన్నియల్లో అద్దమ్మ రాత్రి మన ఊరు పొద్దు పొడిసింది వేర ఎన్నియల్లో చిన్ననాటి స్నేహమంతా కూడి ముచ్చటలాడెను ఎన్నియల్లో 9 రోజుల కమ్మని వేడుక. కామారెడ్డి పట్టణ మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కామారెడ్డి పట్టణంలో 43వ వార్డులో గంప శోకన్న గారి గెస్ట్ హౌస్లో ప్రతి సంవత్సరం చాలా ఘనంగా బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈసారి కూడా 10 రోజులు కూడా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా బతుకమ్మ ఆడడానికి ముందుకు వస్తున్నారు. అలాగే పిల్లలు కూడా చాలా ఆనందంగా కోలలాడుతూ ఆడుతూ చాలా సంతోషంగా 2 గంటలు ఆగకుండా ఆడడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా మళ్ళీ సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ మహిళలు ఇక్కడికి రావాలి, అందరూ బతుకమ్మ పండగ ఆటలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. మళ్ళొకసారి గత 3 సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ ఉత్సవాలకు మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ మహిళలందరికీ ఉత్సాహపరుస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ మంచి బహుమతులను ఇస్తూ మరీ స్నాక్స్ కూడా పెడుతూ అందరికీ ఆనందపరుస్తూ ఉన్నాము. ఫస్ట్ సంవత్సరం అయితే ఈ 4 ఇయర్స్ కింద 20 మంది మహిళలే వచ్చేవాళ్ళు. మేము 3 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం వల్ల అందరికీ అరేంజ్మెంట్స్ అన్ని స్నాక్స్ కానీ వాటర్ కానీ జ్యూసెస్ కానీ అలాగే రోజు 4 లక్కీ డిప్లో 4 మహిళలకి 4 చిట్టీలు చేయడం జరుగుతుంది. దాంట్లో 4కి శారీస్ ఇవ్వడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తూ ఉన్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మరియు అన్నయ్యలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మేము ఇంత ఘనంగా ఆడడానికి కూడా వాళ్ళ సహకారం కూడా ఉంది, మరియు మా వారి సహకారం కూడా ఉండడం వల్ల మేము ఇంత ఘనంగా నిర్వహించుకోగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారి ఎంపీ సురేష్ షెక్కార్ గారి ఆధ్వర్యంలో బిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం. కామారెడ్డి నియోజకవర్గం ఈరోజు బిక్నూర్ మండలం గంజిలోని మార్కెట్ కమిటీ భవనం నందు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారి మరియు ఎంపీ సురేష్ షెక్కర్ గారి ఆధ్వర్యంలో బిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం జరిగింది. బిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా పాతరాజు గారు, వైస్ చైర్మన్గా స్వామిగారు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు బిక్నూర్, రాజంపేట, బీబీపేట్, దోమకొండ మండలాలకు చెందిన నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకను అధికారికంగా శనివారం రోజున కలెక్టరేట్లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వెంకటస్వామి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారని, దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు. జయంతి వేడుకలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా ప్రణాళిక అధికారి రాజారాం, యువజన సంక్షేమ అధికారి జగన్నాథ్, జిల్లా సంక్షేమ అధికారి బావయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్ భీమ్కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదని, ప్రతి క్రీడాకారుడు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సిరిసిల్ల ఆర్ఆర్ రోడ్డులో శనివారం రోజున జిల్లాకు చేరుకున్న సీఎం కప్కు స్వాగతం పలికారు, జెండా ఊపి రన్ను ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామ స్థాయికి క్రీడలను తీసుకువెళ్లడానికి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ను గ్రామం, మండలం, జిల్లాల్లో వివిధ విభాగాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుచున్నది. జిల్లాలో 48కి మీ సాగుతుందని, ఓఆర్ఆర్ సిరిసిల్ల రోడ్ నుండి కామారెడ్డి బస్టాండ్ వరకు 10కి మీ రన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో దాదాపు 100 మంది క్రీడాకారులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, డీఎస్పీ రాజేశ్వరరావు, జిల్లా యువజన సంక్షేమ అధికారి జగన్నాథన్, మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 78,500, వెండి 960 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.